దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని సంగతులు మనం చదువుకుంటూ వద్దాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 33:29 వచనం కూడా చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోడుకొని తోలిపెట్టునని చెప్పి వారిని పంపించెను. దేవునికి మహిమ కలుగునగాక. మీరు కూడా మీ పక్క వాళ్ళకు వందనాలు చెప్పండి ఒకసారి. చదవబడిన దైవ వర్తమానములో దేవుడు కొన్ని శ్రేష్టమైన సంగతులను రాసి ఉంచారు. గమనించండి ప్రియులారా, మట్టల ఆదివారము ప్రతి క్రైస్తవుడికి అవసరమే, కానీ నిజమైన మట్టల ఆదివారాన్ని మనం తెలుసుకోవాలి. కొమ్మలు పట్టుకొని బట్టలు పరిచి ఊరేగించే ఆదివారాన్ని ప్రభు కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది ఏమిటంటే ఓ ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. బైబిల్లో మనం చదువుతున్నాం, ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళండి. ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద మీకు కనపడుచున్నది. దేవునికి స్తోత్రం. మన ఊరిలో మన ఊరుకు మనం బాగానే కనపడుతున్నాం. ఏ లోపం, ఏ కొరత లేని వారిగా మనం ఉన్నాం. కావలసిన ఇల్లు, స్థలాలు, పొలాలు, అన్నపానములు, వస్త్రాలు సమృద్ధిగా మనకుంది. గత కొన్ని సంవత్సరాల కొన్ని నెలల కిందట మీకు కొన్ని మాటలు చెప్పాను. త్రాగడానికి నీళ్లు లేని ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తినడానికి తిండి లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆకలి దప్పికల చేత చనిపోయే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ప్రపంచంలో. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే విడుదల కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కట్టబడి ఉన్న గాడిద. ఈరోజు ఆ గాడిద ఎవరు అంటే, ఒకప్పుడు నీవు నేను కూడా కట్టబడి ఉన్న గాడిదలమే. దేని చేత కట్టబడ్డాము? ఆచారాల చేతను, విగ్రహారాధనల చేతను, లోకపు మాలిన్యము చేతను, పాపము చేతను, అలాగే భయంకరమైన రుగ్మతల చేతను, అసూయల చేతను, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో బలహీనతల చేత మనం కట్టబడి ఉన్నాం. అయితే దేవుడు మన దగ్గరికి తన సేవకులను పంపించి విడిపించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళండి. ఒక్కసారి యేసు ప్రభు అంటే తెలియని వారి కుటుంబాలకు వెళ్ళి చూడండి. త్రాగుబోతులుగా దరిద్రములు బ్రతుకుతున్న వాళ్ళు కొందరు, తినడానికి తిండి లేక నలిగిపోతున్న వాళ్ళు కొందరు, కుటుంబంలో సమాధానం లేక భార్య భర్తలకు నెమ్మది లేక బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజమైన మట్టలాదివారం ఏంటంటే వారిని విడిపించుటయే దేవుడు కోరుకున్న ఆదివారం. స్తోత్రం.
అప్పుడే నిజమైన పండుగ, అదే నిజమైన మరి ఆరాధన చేసే సమయం. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఒక్కడు మారు మనసు పొందితే పరలోకంలో పండుగ జరుగుతుందంట. ఆమేన్. పరలోకంలో విందు జరుగుతుందంట. ఒక పాపి మారు మనసు పొందితే, అలాగే ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడితే కుటుంబానికి సమాధానం, పరలోకంలో సంబరం. ఈరోజు ఎదుటనున్న గ్రామంలోనికి యేసు ప్రభువును వారు ఎందుకు పంపించారంటే, పాపము చేత కొన్ని పనికి మళ్ళీ గాడిదలు ఉన్నాయి, విలువలేని గాడిదలు ఉన్నాయి, సమాజాన్ని అర్థం చేసుకొని గాడిదలు కొన్ని ఉన్నాయి. భార్యను, కుమార్తెను, తల్లిని ఒకే చోట ఒకే మాట అనే గాడిదలు కొన్ని ఉన్నాయి. ఆ గాడిదలుగా మనం కూడా బ్రతికాము. అయితే విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటి నుండి విడుదల కావాలి. ఈరోజు మన విడుదల పొందాము కనుక మనం సంతోషంగా ఉండటం అని కాదు. అర్థమవుతుందా? ఈ దినాలన్నీ కూడా ఏమంటారు చెప్పండి? దుఃఖ దినాలు కదా. క్రైస్తవులకి ఏ దినాలు? దుఃఖ దినాలు. మరి దుఃఖ దినాలలో అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉండి, ఒకసారి మొన్ననే అనుకుంటా ఒక తల్లికి బిర్యానీ తెప్పించి పెట్టాం. బిర్యానీ తెప్పించి పెడితే నిన్నేసి తినను, ముక్కలు తినమంట. ఏం తినారంట చెప్పండి? తినారా? మీరు తింటారా? తిన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉపవాసం ఉండే దినాల్లో ఉపవాసం ఉండాలి. యేసు ప్రభు కోరుకున్న ఉపవాసం ఏంటో చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. దుష్టులు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న దేవునికి స్తోత్రం. దేవుడు దుఃఖ దినములని సమాప్తి చేశానంటే మాకు దుఃఖ దినాలు మొదలయ్యాయి అంట. మన దినాలన్నీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? సమాప్తం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసము వేరు, దుఃఖ దినాలు వేరు. దుఃఖ దినాలు యూదుల ఆచార ప్రకారం ఎవరు చలుపుతారు తెలుసా? ఎవరు చేస్తారు తెలుసా? ఎవరైనా చనిపోతే వారి నిమిత్తమై 40 రోజులు దుఃఖ దినాలు చలుపుతారు. అబ్రహాం భార్య శారా చనిపోయినప్పుడు దుఃఖ దినాలు ఏర్పాటు చేసుకున్నారు. మోసే గారి అన్న అహరోను చనిపోయినప్పుడు దుఃఖ దినాలు ఏర్పాటు చేసుకున్నారు. 40 రోజులు వాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నారు. అది యూదుల చట్టం. మనకి వాళ్ళు చచ్చిపోయారు. యేసుప్రభు చచ్చిపోయాడా? స్తోత్రం చెప్పండి. అదిగో బైబిల్ రాయబడుతుంది, నేను యుగ యుగములకు సజీవుడను. స్తోత్రం, హల్లెలూయా. యుగ యుగములకు సజీవుడును. మనం చచ్చిపోయాం, పాపముల చేత మనం చచ్చిపోయాం. ఇప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపం నుండి విడుదల కొరకై విజ్ఞాపన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. దేవుని వాక్యం చెబుతుంది, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడిమాను మ్రోకులు తీసివేయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు నేను కోరుకున్న. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, ఒక మనిషి పాపంలో బంధించబడితే, దారిద్ర్యంలో బంధించబడితే, సమాధానం లేక, నిరుద్యోగాలలో, వివాహాలు కాక, ఈ రీతిగా ఎన్నో విషయాలలో మనిషి బంధించబడ్డాడు. వ్యసనాలకు బానిసపై బయటపడలేక బంధించబడ్డారు. వారిని అందరినీ విడిపించుటయే నిజమైన మట్టల ఆదివారం. హల్లెలూయా.
బైబిల్లో ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 33:29 ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా చేత రక్షించబడిన నీవు, విడిపించబడిన నిన్ను పోలిన వాడు ఎవ్వడు లేడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. బైబిల్లో మనం చూస్తున్నాం, కట్టబడిన గాడిదను విప్పుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ చరిత్ర మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభుల వారు ఆ గాడిద మీద కూర్చొని వస్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారు? దారి పొడుగున బట్టలు పరిచి కొమ్మలు నరికి గాడిదకు మన్ను కాకుండా చేశారు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు లేకుండా గాడిద వచ్చి బట్టలు దొక్కింది అనుకోండి, దాని నడుములు ఇరుగుతాయి. అవునా? యేసు ప్రభు కూర్చుంటే ఆ గాడిదకు విలువ వచ్చింది. ఆ గాడిద కింద ఏం పరిచారు? తమ బట్టలు పరుచుకుంటూ వస్తున్నారు. వారి ఇంటి దగ్గర ఉన్న కొమ్మలు నరికి దారి పొడుగునా పరుస్తున్నారు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభుల వారి చేత విడిపించబడిన వారిని పోలిన వాడు ఎవడూ లేడు. ఎందుకో తెలుసా? ప్రభుల వారు అన్నారు, నీవు నా సొత్తు. ఆమేన్. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విడిపించి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని సొత్తైన వారిని పోలిన వారు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. దేవదూతల కొరకు ప్రాణం పెట్టాడా దేవుడు? చెప్పండి నోరు తెరిచి. దేవదూతల కొరకు ప్రాణం పెట్టాడా? పరలోకం కొరకు ప్రాణం పెట్టాడా? కాదు కాదు. పరిశుద్ధుల కొరకు ప్రాణం పెట్టాడా? కాదు. నశించిపోయి బంధించబడి విడుదల లేక, నెమ్మది లేక, సమాధానం లేక, అనేక విషయాలలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టారు. ఆమేన్. నీవు విడిపించబడటమే దేవుడు కోరుకున్న ఆరాధన. నీవు రక్షించబడటమే దేవుడు కోరుకున్న ఆరాధన. నిన్ను పోలిన వాడెవడు లేడు. యేసు ప్రభు నీ జీవితంలోకి రాగానే నీకు విలువ పెరిగింది, గౌరవం పెరిగింది, నీ మాట మారింది, ప్రవర్తన మారింది, బుద్ధి మారింది, ఆలోచన విధానం మారింది, నీ ఇంటి రూపురేఖలు మారిపోయాయి, నీ ఇంట్లో సువాసనలు. అప్పుడు ప్రభుని ఎరగనప్పుడు కబుర్గప్పు దీపారాధనలు చేసి 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 గబ్బు ఇళ్ళల్లా. అవునా కదా? మా ఇంట్లో చేసేవాళ్ళు. అప్పుడు మా ఇంట్లో స్వామికి చిన్న గూడు కట్టేవాళ్ళు. చిన్న గూడు. మా అమ్మనే ఇంకా ఎవరు లేదు ఆ స్వామికి పూజ చేసేటోళ్ళు. ఇంట్లో గుండు కొట్టించుకొని ఉన్న అవతారం అంతా మారిపోయి ఎవరు చెప్పారు ఈ కర్మ? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభుని జీవితంలోకి వచ్చిన తర్వాత 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పేవాళ్ళు కదా. కలెక్టర్ కూడా పెట్టారు 2 చేతులు పెట్టి, ఎమ్మెల్యే సార్ కూడా పెట్టారు 2 చేతులు పెట్టి. దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. యేసు ప్రభు లేని వారి జీవితాల్లో విడుదల లేదు. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము చూద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకుంటొద్దామండి. వారు సముద్రమునకు తీరమున ఉన్న మార్కు సువార్త 5వ అధ్యాయము వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను.
వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంకెళ్లతోనైనను ఒకడును వాడిని బంధింప లేకపోయెను. పలుమారు వాడిని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోనే కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గెరాసేను అన్న ప్రాంతం. ఏ ప్రాంతం? గెరాసేను అన్న ప్రాంతం. ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏమిటంటే ఒక యవనస్తుడు దురాత్మ చేత పట్టబడ్డాడు. దేని చేత? చదవండి ఆ మాట. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఆ సమాధుల్లో ఉండెను. అపవిత్రాత్మ పట్టుకుంది వాణ్ణి విడిపించేవాడు లేడు. కొందరికి దరిద్రం పట్టుకుంది, కొందరికి అప్పులు పట్టుకున్నాయి, కొందరికి రోగాలు పట్టుకున్నాయి, కొందరికి వ్యసనాలు పట్టుకున్నాయి, కొందరికి పాపం పట్టుకుంది, కొందరి పాతాళం పట్టుకుంది, కొందరికి మరణం పట్టుకుంటుంది. గమనించండి. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో ఉన్నాడు. దయ్యం పట్టుడు ఎక్కడుండాలి? సమాధుల్లో ఉండాలి. ఇప్పుడు దయ్యం పట్టులు సమాజంలోకి వచ్చారు. అర్థమవుతుందా? దయ్యం పట్టిన వాళ్ళు సమాజంలోకి వచ్చారు. దురాత్మ పట్టిన వాళ్ళు సమాజంలోకి వచ్చారు. అప్పుడు సమాధి వరకే వాళ్ళు పరిమితం. ఇప్పుడు సమాజంలోకి కాదండి, డైరెక్ట్గా ఇంట్లోకి కూడా వచ్చారు. ఇంట్లోకే కాదండి, ఒంట్లోకి కూడా వచ్చేసారు. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నోరు తెరిచి చెప్పండి. ఉన్నాయా? ఏం పట్టుకుంది మిమ్మల్ని? మీరు పట్టుకున్నారా? అదే మిమ్మల్ని పట్టుకుందా? మొబైల్ మిమ్మల్ని పట్టుకుందా? లేకపోతే మొబైల్నే మీరు పట్టుకున్నారా? చెప్పండి. మనం పట్టుకుంటే వదిలిస్తాం. దేన్ని పట్టుకున్నారు? ఇప్పుడు వచ్చింది చేతిలోకే. మనుషులు పట్టించుకోరు, పక్కనున్న మనుషులు పట్టించుకోరు, తింటున్నది పట్టించుకోరు, ఏం తింటున్నది తెలియదు, ఎక్కడికి వెళ్ళేది తెలియదు. బస్సులో అదే, నడుస్తూ అదే, కూర్చొని అదే, పడుకొని అదే. ఏం పట్టుకుంది ఇప్పుడు అందరినీ? మొబైల్ దయ్యం పట్టింది. ఏ దయ్యం చెప్పండి? పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు. దాంట్లో చెల్లియకపోతే గీజి 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 తనకలాడతారు. ఎవరు నేర్పించారంటారు దాన్ని? ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులే నేర్పించారు. వాడు అన్నం తినాలంటే సెల్లు చేతికి ఇవ్వాలి. ఇప్పుడు నిద్రపోవాలంటే సెల్లు చేతికి ఇవ్వాలి. ఏం పట్టేసుకుంది ఇప్పుడు అందరినీ? ఏం పట్టేసుకుంది? యూట్యూబ్ పట్టింది, ఇన్స్టాగ్రామ్ పట్టేసింది, ఫేస్బుక్ పట్టేసింది. ఈ దయ్యాన్ని వదిలేస్తే మేము కానీ ఆ దయ్యాన్ని వదిలికొట్టడం ఎవడి వల్ల కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదేం పోయే కాలమో నాకైతే అలవాటు లేదులండి. ఒకవేళ అలవాటు ఉంటే నేను కూడా చేసేవాడిని. బండి మీద పోతేనే ఏమా ముందర పిల్లోడు ఉంటాడు, వెనక పిల్లం ఉంటుంది. బండి మీద పోతే ఏమంత ఇంపార్టెంట్? 2 నిమిషాలు ఆపుకొని మాట్లాడి నేను ఇంటికి పోయిన తర్వాత చేస్తా అంటే అయిపోయింది.
స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పట్టేసింది ఇప్పుడు? మనుషులు పట్టేసింది ఒక దురాత్మ. మొబైల్ అని ఒక భయంకరమైన ఆత్మ మన మనుషులు పట్టేసింది. దాని నుంచి బయటపడలేకపోతున్నారు మనుషులు. కళ్ళలోకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కళ్ళు వాసిపోతున్నాయి. మొబైల్ చూసి చూసి కళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మెదడు పనిచేయడం, మెదడు లొట్టయిపోతుందంట. దాంట్లో ఉన్న అంతా కూడా లాగేస్తుందట. మీరు ఆలోచించండి. మనిషి భయంకరమైన మతిస్థిమిత లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ మనుషుని, ఆ యవనస్తుని ఏం పట్టేసింది? అపవిత్రాత్మ పట్టేసింది. ఇప్పుడు కళ్ళు మూసినా పాపమే కనపడుతుంది, కళ్ళు తెరిచినా పాపమే కనపడుతుంది. ఆ రోజుల్లో పాపము ఊరి బయట, ఈ రోజు మనసులోనే పాపం. అందుకే దేవుడు నీ హృదయాన్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పాపము నుండి మనిషి విడుదల పొందాలని, ఆ పాపపు కట్లు నీ నుండి తెంచివేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మనుషుని దయ్యం పట్టి, అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. రాత్రి పగళ్ళు కునుకు లేకుండా వాణ్ణి వాడే గాయపరుచుకుంటాడు, వాణ్ణి వాడే రాళ్ళతో కొట్టుకుంటాడు, బట్టలు దించేసుకుంటాడు. అక్కడ రాయబడుతుంది, ఎవడును వానిని సాధుపరచ లేకపోయినా, ఎవ్వరు కూడా వాడిని బాగు చేయలేకపోయారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, మా తల్లిదండ్రులు నన్ను బాగు చేస్తారు, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను బాగుపడతాను, నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను బాగుపడతాను. దేవునికి వేరుగా ఉండి ఎవ్వడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువున్నవాడు బాగుపడతాడా? దేవుడున్నోడు బాగుపడతాడా? చదువున్న వాని గురించి బైబిల్ చెప్తుంది, నీ అధికమైన విద్య నిన్ను చెరిపేసింది, నీ జ్ఞానం నిన్ను చెరిపేసింది, నీ విద్య నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. దేవుణ్ణి కలిగిన వాడు పిచ్చివాణ్ణి కూడా మంచివాణ్ణి చేస్తాడు. ఇదే మట్టల ఆదివారం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. ఎక్కడికి వచ్చేవాడు? పాపము నుండి పరిశుద్ధతలోకి వచ్చేవాడు. ఆమేన్. మరణము నుండి జీవములోనికి వచ్చేవాడు, చీకటి నుండి వెలుగులోనికి వచ్చేవాడు. అప్పుడండి దేవునికి ఘనత. ఇప్పుడు ఈ మార్కు సువార్తలో ఈ మనిషిని పట్టి పీడిస్తున్న దురాత్మను గమనిస్తే, వాడు దూరము నుండి ఎవరిని చూశాడంట? ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దూరము నుండి యేసుని చూశాడు. నువ్వు దగ్గరుండి కూడా యేసుని చూడలేకపోతున్నావు. చేతుల బైబిల్ ఉండి బైబిల్ చదవలేకపోతున్నావు. కర్మ అంతే. పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులో ముద్రించి ఇస్తే బైబిల్ చదవటానికి బద్ధకం, ప్రార్థన చేసుకోవటానికి బద్ధకం, పరిచయం చేయటానికి బద్ధకం. దురాత్మ పట్టింది వాడి కాదు, మనకు. మందిరానికి వచ్చే మనకే దురాత్మ పట్టింది. వాడు దూరం నుండి యేసుని చూడగలిగాడు. మందిరంలో ఉండి కూడా దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నాం. సిగ్గుపడాలి మనం. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆచారాలు కావాలి, పద్ధతులు కావాలి,
అవ్వ కావాలి, బువ్వ కావాలి. పాపం నుండి విడుదల పొందరు కానీ రంగులు చల్లుకుంటారు. చూడండి, రోడ్లన్నీ కూడా రంగులమయమైంటాయి. పాపం నుండి విడుదల పొందరు. ఏదో జరిగిపోయింది మా జీవితంలో, ఏదో జరిగిపోయింది మా కుటుంబంలో, ఏదో జరిగిపోయింది మా బ్రతుకుల్లో అని రంగులు చల్లుకోవడం, మనిషికి మనిషి గుర్తుపట్టలేనంత తయారవ్వడం. ఇదేనా దేవుడు మన జీవితాల్లో కోరుకుంది? మారు మనసు కోరుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. పాపము నుండి నిన్ను విడుదల కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇదే సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 35వ వచనం చదువుదామండి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసు దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండల నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీవు శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా పట్టణమునకు సమీపించినప్పుడు వారిని చూచి దాని విషయమై ఆగండి. దారి పొడుగున్న బట్టలు పరుస్తున్నారు. స్తోత్రం. యెరూషలేం పట్టణానికి సమీపమయ్యాడు. ఆ పట్టణాన్ని చూసి యేసుప్రభు ఏం చేయాలి? ఇప్పుడు సంతోషపడాలి. హల్లెలూయా. నేను బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్తే నాకు హ్యాపీనా బాధనా? నేను అమెరికా పోతాను, బాధగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? ఇజ్రాయిల్ పోయేస్తాను, హ్యాపీనా లేకపోతే దుఃఖమా? మీరు చెప్పండి. మిమ్మల్ని ఇప్పుడు ఇరాన్ పంపిస్తాం. ఎంతమంది ఇరాన్కు? యుద్ధాలు జరుగుతున్నాయి, వద్దంటారు కదా. పట్టణాన్ని చూసినప్పుడు సంతోషం కలగాలి. వీళ్ళేమో బట్టలు పరుచుకుంటూ కేకలేస్తూ పండగ చేసేస్తున్నారు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసుప్రభుకి ఏమొచ్చింది చెప్పండి? ఏడుపు వచ్చింది. యేసుప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడండి? వారేమో కేకలేస్తుంటే ఈయన ఏడుస్తున్నాడు. గమనించండి ఎందుకు ఏడుస్తున్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడలా. హల్లెలూయా. సమాధాన సంబంధమైన సంగతులు తెలియక వీళ్ళు కేకలేస్తున్నారు. ఎందుకు కేకలేయాలో వీళ్ళకు తెలియదు. ఎందుకు పండగ చేయాలో వీరికి తెలియదు. దేవుడు ఏడుస్తున్నది అందుకే. స్తోత్రం ఎప్పుడు చెప్పేది కూడా కొంతమందికి తెలియదు. ఆ ప్రార్థనలు విని 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 నాకైతే ఏమంటారు, విసుకొచ్చింది. ఆరాధన అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, స్తోత్రం అంటే తెలియదు, పాట అంటే తెలియదు, స్తుతి ఆరాధన చేద్దామంటే తెలియదు. పాటను కూడా ఆరాధనలోకి కలిపేస్తున్నారు ఇప్పుడు భక్తులు. ఇప్పుడు పాట పాడమని మైక్ ఇచ్చుతామండి, పాట పాడాలి అంతే.
3 చరణాలు ఉంటే 3 చరణాలు పాడాలి, 2 ఉంటే 2 పాడాలి. ఒకవేళ సమయాన్ని బట్టి 1, 2 అడ్జస్ట్మెంట్ అవ్వాలి. దీన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు భక్తులు. అర్థమవుతుందా? ఆరాధన అంటే ఏంటి? ఇక ఆరాధన పాట అన్నప్పుడు ఆరాధన దానిలో స్తుతి నైవేద్యం కలుపుకొని ఆరాధన చేయాలి. దానికి సమయం ఉంది. ప్రతి పాట ఆరాధన చేసేస్తున్నారు. ఏం తెలియదు వీరికి, కుడి ఎడమలు తెలియదు, అంతే. క్రమం తెలియదు, పద్ధతులు తెలియదు. కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది. అమ్మ బల్ల కోసం ఆరాధన చేయండి అమ్మ అంటే ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన వేరు, ఆరాధన వేరమ్మా. దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకొని నీకోసం ఆయన చేసిన త్యాగాన్ని చేయటమే ఆరాధన. అట్లా కాదు, మనం మళ్ళీ ఇక్కడ కూడా యేసుప్రేమ అన్ని గెలకాల్సిందే మనల్లో. ఏం భక్తు ఎప్పుడు మారుతారో అందుకు తెలుసుకోమని చెప్పేది. ఆరాధనకు ఒక క్రమం ఉంది. దేవుడు ఏడుస్తున్నాడు మనం చేసే పనులను బట్టి, బాధపడుతున్నాడు. ఆలోచించండి మీరందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. మార్పు రావటమే దేవుడు కోరుకుంటున్న జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని ఏర్పరచుకుంటాడు. దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు మనం. దేవుని నీకు ఆరాధన నీకు నేర్పే విషయానికి ఇస్తాడు, దాన్ని నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి ఇన్నేళ్లలో మనం ఏం నేర్చుకుంటున్నట్టు దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ యెరూషలేమును చూచినప్పుడు, సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, దాని విషయమై బాధపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుండి, ఇన్ని ఏళ్ల నుండి మీకు నేను బోధిస్తూనే వచ్చాను. చదవండి ఆ మాటలు మీరు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు. ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడ్డవి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకొనకపోతే అది నీకు మరుగు చేయబడుతుంది. ఆ తర్వాత నువ్వు చదవాలి అనుకున్నా, పాడాలి అనుకున్నా, వర్తమానం అందించాలి అనుకున్నా, వాక్యం చెప్పాలనుకున్నా, పరిచర్య చేయాలనుకున్నా నీకు మరుగు చేయబడుతుంది. అవకాశం రాదు. దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు దేవుని చేతికి నీవు అప్పగించుకో. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే నీవు దేవుడికి అర్పణ చేసుకో. దేవుడు ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు కదా, నేనే పనికి వస్తాను అని అనకూడదు. నీకు అవకాశం వచ్చింది. సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకొని ఉపయోగించుకుంటే బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆత్మదేవునికి బాగా తెలుసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. మనకు వచ్చింది ఇదే. మన బ్రతుకుల్లో ఉండాలంటే మంది చూసేలాగా పేర్లు కనపడాలి. మన పేర్లు లేకపోతే మన పరిచయలో కనపడాలి. రహస్యమందు చూసు దేవుడు నీకు ఆశీర్వాదాలు దయచేయునుగాక. కొందరు పేర్లు పేపర్లో మాత్రమే ఉంటాయి, జీవ గ్రంథంలో రాయబడవు. గుర్తుపెట్టుకోండి. కొందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడవు. మనకేం కావాలి చెప్పండి? పేర్లు కావాలా? పేర్లు లేకపోతే పరిచయంలో కనపడం, మందిర్లో కనపడం, దేవుడి సమ్ముఖంలో కనపడం. దేవుడు అంటున్నాడండి ఇక్కడ, నీకు మేలు
ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైనాయి. దేవుని కొరకు నువ్వు వాడుకోకపోతే, నా పేరు లేకపోయినా దేవుని పని కొరకు నేను వాడబడాలి. కుంట్రేసన్న గారి పరిచర్య ఎలా డెవలప్ అయిందో తెలిసిన చెప్తా వినండి. ఈరోజు ప్రపంచ నలుమూలల ఆ మినిస్ట్రీ డెవలప్ కావడం కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రభు నమ్ముకున్న తర్వాత ఓ మీటింగ్ దగ్గరికి వెళ్ళాను, ఓ పాట పాడుతున్నా, స్టేజ్కి ఓ పాట పాడుతా, అవకాశం ఏంటి, ఓ పాట పాడుతా. మీటింగ్ దగ్గరికి వెళ్ళి బలవంతం చేసి భంగపోయి ఓ పాట పాడేవాడంట. యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో మీటింగ్స్ పెడితే అక్కడికి వెళ్ళి, అయ్యా ఒక పాట పాడతాయా, అయ్యా చిన్న పరిచయం చేస్తాయా, నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా, దేవుని పని చేస్తా. ఇలాగున దేవుని పని కొరకు వృతులు గడట ఆయన. మీటింగ్లు పెడితే బ్రష్ డబ్బా నీళ్ళు మంది పట్టుకొని అంత రాత్రిలో రాసి, ఇదిగో ప్రాబ్లం రోజు గుడారాల పండుగ ఉంది రండి అందరూ వచ్చేసి రాసుకునేవాడంట. ఆయన రాసుకునేవాడట. తెల్లవారు ఆరాధన వచ్చింది, ఆదివారం వచ్చిందంటే ఎవరు తెలియకుండా చీకట్లోనే పోయి పేడ తీసుకొని వచ్చి మందిరం అంతా శుభ్రం చేసేవాడంట. ఆయనే బాగా అలికేవాడంట పెన్నులేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? అంత ఈజీగా రాలేదా పరిచర్య, అంత డెవలప్మెంట్కే. ఈ రోజు వరకు కూడా సుధాకర్ అనే చెప్తాడు, నేను పిల్లలందరూ నిద్రిస్తుంటే నేను వెళ్ళి మందిర్లో శుభ్రం కసుపడతాను. 4 గంటలకు లేచిపోయి మా ప్రార్థన చేసుకొని కసుపడతాడట ఆయన స్తుతి కూడికంతా. మరి రానిరా నాకు ఒక అవకాశము. పిల్లలు అన్నయ్య మేము కొడతాం, నేను కూడా ఒక చిన్న పని చేయని దేవుని పని కొరకు. కన్ను మరుగు కాకమునిపే, ఆమేన్, నువ్వు రాలిపోక మునిపే దేవుని పని కొరకు నువ్వు వాడబడాలి. తర్వాత నువ్వు కనుమరుగైపోతావు. నీ గుర్తు ఏది ఉండదు ఇక్కడ. రేపు పొద్దున్న నిన్ను గురించి ఎవరైనా సంఘంలో సాక్ష్యం చెప్పాలంటే ఏం చేసినారని చెప్తారు, ఏ ఘనకార్యం చేశావని చెప్తారు నీ గురించి. ఒకరోజు ఈ భూమిని విడిచి మనం వెళ్ళాల్సి వస్తుంది. పరిచర్య అండి, చిన్న పరిచర్య, అవకాశం వచ్చింది వాడుకో. దేవుని పని కొరకు నువ్వు వాడుకో. దేవుడు ఏడుస్తున్నాడు నీ విషయమై. ఒక్క చిన్న పని కూడా నువ్వు దేవుడి కొరకు చెయ్యలేదే అని ఏడుస్తున్నాడు. నీకు ఇంకా మార్పు రాలేదే అని ఏడుస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి కూడా ఒక చిన్న మార్పు రాలేదా నీకు? చూడండి కింది మాటలు అంటాడు ఆయన, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగలేదు. ప్రభు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడలేదు. ప్రభు నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు. ప్రభు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వాడుకోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అందుకు నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవనీయకుండా దినములు నీకు వచ్చునని చెప్పెను. నువ్వు వాడబడకపోతే నువ్వు శత్రు చేతికి అప్పగించబడతావు. స్తోత్రం చెప్పండి, మరలా చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిన్ను దేవుడు దేని కొరకు నియమించాడో దాని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దానికి మించి గాని తక్కువ గాని చేయకుండా జాగ్రత్త పడాలి. ఇదే దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్న లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతకి ఏం చెప్పాడు గాబ్రియేల్? నువ్వు వెళ్ళి మరియతో ఏం చెప్పాలో అదే చెప్పాలి. ఏమని చెప్పాడు? మరియా, దేవుని వలన నీవు కృప పొందితి. ఎక్కువ కానీ తక్కువ కానీ మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాము గారు మాట్లాడటానికి ఒక మాట అన్నాడు, అయ్యా ఇదిగో ఈ ఒక్క మారే నేను తెగిస్తున్నాను, ఈ ఒక్క మారే అని మాట్లాడుతూ వచ్చాడు. మనము దేవుని విషయంలో పరిచర్య చేస్తున్నామని అతిగా చేసినాం అనుకోండి, గువ్వలు పగిలేటట్టు కొడతాడు దేవుడు. జాగ్రత్త. అర్థమైందా? అవకాశం ఇచ్చారని అతి చేయకూడదు, అవకాశం ఇవ్వలేదని కృంగిపోకూడదు.
వాళ్ళే క్రైస్తవులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవకాశం వచ్చిందని అతి చేయకూడదు, అవకాశము రాలేదని బాధపడకూడదు. నీ టైం కూడా వస్తుంది. నీ కంట్లు విప్పే టైం వస్తుంది. నీకు కూడా ఆపరేషన్ చేసే టైం వస్తుంది. నిన్ను కూడా మార్పు చెందే అవకాశం వస్తుంది. వచ్చింది. గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వాడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండుట చూచి, ఏమండి ఈ మనుషులకు ఎక్కడ ఎలా చేయాలో ఏం అర్థం కాదు. అప్పుడేమో సమాధిలో ఉన్నాడని అప్పుడు భయపడి చచ్చిరి. ఇప్పుడు స్వస్థచిత్తుడై శుభ్రంగా బట్టలు ధరించుకొని యేసు పక్కన కూర్చొని ఉండుట చూచి కూడా భయపడుతున్నారు. అందుకే మనం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏమండి వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళు ఏమనుకున్నా నువ్వు చేయగలిగిన భక్తి నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయగలిగింది మాత్రమే చేయాలి. అనుకునే వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు. ఇప్పుడు దానమ్మక్క పని పోదు, ఆమెకి లచ్చలు తెచ్చి భర్తున్నాడు. ఒకవేళ పనికి పోయింది అనుకో, ఏమనుకుంటారు, ఆమెకి ఏమి కర్మ అమ్మ, ఏం అవసరం, లచ్చలు తెచ్చి భర్తున్నాడు, ఏం అవసరం పనికి అనుకుంటారు. అనుకోరమ్మా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెచ్చిన ఊరుకు కూర్చున్నా ఇబ్బందే, పని చేసినా అనుకునే వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు. నువ్వు చేయగలిగిన భక్తి నువ్వు చేయగలిగితే దేవుడు మెచ్చుకునేలా చేయగలిగితే దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అక్కడే ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీ గురించి అనుకోవాలంటే భయపడేలాగా భక్తి చేయి. నీ గురించి మాట్లాడాలంటే భయపడేలాగా భక్తి చేయి. నిజమైన క్రైస్తవత్వం, నిజమైన మట్లాదివారం ఏంటంటే మన హృదయములో ఉన్న పాపాన్ని కట్లు తెంచివేయటమే నిజమైన మట్లాదివారం. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్లు వంచండి, ప్రార్థన ఏకీభవించండి.